ఎవరన్నా పోనీ స్వామి, నేను ఒకడు బాగుంటారు సార్, నన్ను ఒకడు మాత్రం బాగా కాపాడు స్వామి. భక్తులు కూడా పోయాలి. చంద్ర మా చంద్రుడి నాదనం వచ్చే వెలుగునట్లు వీరు ఈ భక్తులు వీరు నీలమైపోయి ఉన్నారు. నాదనం వచ్చేది ఎట్లు స్వామి నక్షత్రేష్, విశ్వేశ్వరి గుడి గోపురంలో చూశాను. దర్శించాం దర్శించాం. ఆ మహానుభావం దర్శించాం దర్శించాం దర్శించాం. ఎంత అందముగా ఇల్లు చూడండి, గోపురాలు చూడండి, అరణ్య ప్రాంతం అందమలేక చావండి. ఇంతేనా? మా తల్లి ఏమన్నా ఇచ్చేదేమన్నా ఉందేమయ్యా? ఎప్పుడు ఇస్తారయ్యా? నాకు కొంత గర్వం ఉన్నది కదా. ఏమైనా గుళ్ళు చూడండి, గోపురాలు చూడండి, నీతి మాటలు చెప్పుతున్నావు కదయ్యా. హరిచంద్ర, ఏడుతో కరువు నిలిపోతున్నది. ఇప్పటికి నీవు ఇచ్చినది చిన్న గవ్వైన లేదు. అనయక గుళ్ళు గోపురములు చూడు అప్పు మాటకే అలపము ఏలువయ్యను కదా గదువంతులు వల్తయేమో కలపము ప్రయాసముడు దాహనుచున్నది పెన్ను పెట్టు మా పండించడ కుమారులను ఎగవేయడ మంచిగా నేను పోయడా యుగవేదనన్నా ఇన్ని కష్టములు ఏమై వచ్చేది? అయ్యా తొందరపడకు, తొందరపడకు. ఊరిమైనా సొమ్ము ఇవ్వవలసిన వాడు నీవు తొందరపడకపోగా ఉంచుకోవలసిన నన్ను కూడా తొందరపడదు నీతి మాట చెబుతున్నావేమయ్యా. బాబు అన్నిటికీ కాలు దాచిన నీకేమి తెలియనయ్యా. ఏడుతో కడుపు తిరిగి తీరిపోతున్నది. ఇప్పటికి నీ ఇచ్చినది చిన్న కమ్మైన లేదు. కొంప కోడియా ఇంక కోడే లేదు ఏమిటికింక సంపెదము ఉంది నీకేలాంటి బాధి లేదన్న నిన్ను కొట్టు మాయవరు అయ్యా సంక్షమునా నిధి భలిమి మీద రాజా అయ్యా సత్యతరపు నా వారసం గొప్పదయ్యా, నా వారసం గొప్పది. ఓరి అమ్మాయి కూడా నీ సత్యమే మించిపోలేదు లేదనినా తీరు బాధ అంతటి లేదు ముసక్కు చింతలు చిట్టు సత్తలు చింతలు బయలాగి
అయ్యా హరిశ్చంద్ర నీ పెద్దకి గడ్డి పెట్టు మా సొమ్ము అయ్యా అలాగే మడురా హరిశ్చంద్ర నిన్ను అదుగో విచ్చల ఎదుగో విచ్చల పద పద హరిశ్చంద్ర మహాత్మా, మీ ధనమిస్తున్నాము స్వామి. నన్ను బంగారు ఎందు ఆరాధన ఇలా నన్ను విమర్శించబడిన మీ ధనమిస్తున్నాము స్వామి. ఏమో చంద్రవల్లి ఊరికే అడ్డుకోవడం వేసింది కాదు మా ధనం ఎప్పుడు ఇస్తున్నానో అప్పుడు చెప్పు ఇస్తున్నాము స్వామి. ఎప్పుడు ఇస్తున్నారమ్మా ఇస్తున్నాము స్వామి. ఇప్పుడు ఇస్తున్నారా ఇస్తున్నాము మహాత్మా. ఇప్పుడు ఇస్తున్నారా ఇస్తున్నాము స్వామి. కట్టలు ఇవ్వండి. ఏదో నిన్ను చూసి ఏదో కాస్త జాలి వేస్తున్నదమ్మా ఇప్పుడే త్యాగం ఎంత కష్టపడితే మా గురువు గారి ధనము మనశ్చాంచల్య రోగం అనంతరము ఆహారమునందనిష్టము అటుమీదండే నచాటము మరణందే స్వామి, ప్రాణేశ్వర. మరణందే శరణంతో పెక్కు దినములు మంచాన జీవించి ఇంతిరో 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 ప్రాణులకి రుణము వెతల కంటే దుస్సహం వేదిక నిర్విశేషముగా ఈ ముని రుణము తీర్చుకొని సంతోషించు వాక్యము నాకు లేకపోయి కదా దేవి ప్రాణేశ్వర. నాథ, మీ మనమ్మని ఈ ధైర్యంలో పట్టోహింది నా పలుకును ఆలగించుము స్వామి. కాలగతి సర్వ సంపదలెల్ల కోల్పో. కాలగతి సర్వ సంపదలెల్ల కోల్పో.